నమస్తే ఎవ్రీవన్, నేను డాక్టర్ అభిషేక్ ఫ్రమ్ ప్రాణాయామ రీసెర్చ్ సెంటర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో ఇవాళ మన ప్రాక్టీస్లో ప్రాణాయామాలు, తర్వాత మెడిటేషన్, ఆ తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ముద్రాస్ ప్రాక్టీస్, దాంతోపాటు వాటి బెనిఫిట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం ప్రాణాయామం నుంచి స్టార్ట్ చేద్దాం. సో శ్వాస ప్రశ్వాసయో గతి విచ్ఛేద ప్రాణాయామ. సో మనం తీసుకున్న ఇన్హలేషన్, ఎక్సలేషన్ మధ్యలో బ్రేక్ రావడం లేదా దాన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడిఫికేషన్లో ప్రాక్టీస్ చేయడమే ప్రాణాయామ. సో ప్రాణాయామ చేయడం వల్ల లంగ్ కెపాసిటీ పెరుగుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, తర్వాత స్ట్రెస్ తగ్గుతుంది, దాంతోపాటు బాడీలో ఉన్న మెటబాలిక్ యాక్షన్స్ అనేవి కూడా యాక్టివిటీ పెరుగుతుంది. దీనివల్ల మనిషి ప్రాపర్ వెయిట్ గెయిన్, హార్మోనల్ బ్యాలెన్స్, మంచి ఇమ్యూనిటీ తోటి హెల్దీ లైఫ్ జీవించగలుగుతాడు. అనులోమ్ విలోమ్ ప్రాణాయామ. సో అనులోమ్ విలోమ్ ప్రాణాయామంలో మనం లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి చిన్న ముద్రలో పెట్టుకుంటాము, ఈ ముద్రలో పెట్టుకుంటాము, ఆన్ ద ల్యాప్ పెట్టుకుంటాము. రైట్ హ్యాండ్ వచ్చేసి చూపుడు వేలు, మధ్య వేలు ఫోల్డ్ చేసి ఈ ముద్రని నాసికాగ్ర ముద్ర అంటాం. సో ఈ ముద్రని మనం నోస్ మీద పెట్టుకుంటాం. సో బొటన్ వేలుతో రైట్ నాస్ట్రల్ని కంట్రోల్ చేయడానికి, రింగ్ ఫింగర్ ఉంగరపు వేలుతో లెఫ్ట్ నాస్ట్రల్ని కంట్రోల్ చేయడానికి మనం ప్రాక్టీస్ చేద్దాం. సో ఈ ముద్ర వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, సో మన బాడీలో ఉండేది రైట్ సైడ్ సూర్యనాడి ఉంటుంది, లెఫ్ట్ సైడ్ చంద్రనాడి. వీటికి ఇంకో పేర్లు ఏంటంటే సూర్యనాడిని పింగళ నాడి అంటారు, లెఫ్ట్ సైడ్ ఉన్న నాడిని ఇడనాడి అంటారు. సో రైట్ సైడ్ బ్రీతింగ్ ఎక్కువ చేయడం వల్ల బాడీలో హీట్ పెరుగుతుంది, బాడీలో మెటబాలిక్ యాక్టివిటీ పెరుగుతుంది, వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది, తొందరగా ఫుడ్ అనేది డైజెస్ట్ అవుతుంది. సో సేమ్ ఆపోజిట్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ కూడా ప్రాక్టీస్ చేసేటప్పుడు బాడీ వెయిట్ గెయిన్ అవ్వడానికి ట్రై చేస్తుంది, తర్వాత బాడీలో కూల్నెస్ పెరుగుతుంది, బాడీ స్లో డౌన్ అయిపోతుంది, స్లోగా డైజెషన్ అవుతుంది, అన్ని యాక్టివిటీస్ కూడా స్లో అవుతాయి. సో ఇప్పుడు మనం చేసే నాడీ శోధన వల్ల ఇటు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తాం. సో అందుకే ఒక నాస్ట్రిల్ నుంచి తీసుకున్నప్పుడు ఆపోజిట్ సైడ్ వదులుతాం, మళ్ళీ రైట్ సైడ్ నుంచి తీసుకుని లెఫ్ట్ సైడ్ వదులుతాం. ఇది మనం చేసే ప్రాక్టీస్. స్లోగా ప్రాక్టీస్ చేయాలి. తీసుకున్నంతసేపు మన శ్వాస మన చెప్పుడు వినిపించకూడదు. శ్వాస చెప్పుడు మనకి వినిపించకున్నంత స్మూత్గా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయాలి. ఒకసారి చేసి చూపిస్తాను, చూడండి. సో లెఫ్ట్ హ్యాండ్ చిన్ ముద్ర, రైట్ హ్యాండ్ నాసికాగ్ర ముద్ర ఆన్ ద నోస్. లెఫ్ట్ ఇన్హేల్, right exhale, right inhale, left exhale, left inhale, right exhale, right inhale, left exhale, left inhale, right exhale, right inhale, left exhale. Right. Namaste. Thank you.